నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్, అసలు ట్రిపుల్ లో ఎంత పెద్ద ప్యాకేజ్ అన్నది కష్టం అని అంటూ ఉంటారు అందరూ, అవునా? త్రిబులీలో అయితే ప్యాకేజ్ కొద్దిగా కష్టమే, కాకపోతే జాపనీస్ సైడ్ ఇలాంటి సైడ్ వచ్చేసరికి మనం ఈజీగా కొద్దిగా క్రాక్ చేయొచ్చు. సో దాని పరంగా అయితే మనకి కాలేజ్ వచ్చేసరికి చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఫారెన్ సైడ్ జాబ్స్ కావాలనుకుంటే మాత్రం కాలేజ్ చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక వ్యక్తి జాపాన్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు అని అంటే మీ ఊర్లో వాళ్ళందరి రియాక్షన్ ఏంటో ఒకసారి చెప్పారా? లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మా సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఇంత ప్యాకేజ్ రావడం అయితే నాదే. సో మొత్తం చాలా హ్యాపీ అయితే ఉన్నారు. సో అసలు ఇంకా శ్రీకాకుళంలో వంశానికి ఒక్కడు అన్న కటౌట్ ఇస్తూ ఉంటారా మీకు? యాక్చువల్లీ సో నా పాయింట్ ఏంటంటే శ్రీకాకుళం అంటే కొంచెం నాట్ సో అడ్వాన్స్డ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అవ్వడానికి కేఎల్యూ ఏ రోల్ ప్లే చేసింది? ఎస్, మా సైడ్ వచ్చేసరికి మేజర్గా అయితే థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాక్టికల్ అయితే చాలా తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి అయితే నేనైతే మేజర్లీ 5 కాంపిటీషన్స్కి అయితే వెళ్ళా. సో ఎవ్రీ కాంపిటీషన్ విల్ బి ఫండెడ్ బై ద కేఎల్యూ ఓన్లీ. సో కేఎల్యూ ఫండ్ చేసింది కాబట్టే మేము కాంపిటీషన్కి వెళ్ళగలిగాం. సో మేజర్గా ఇక్కడ కేఎల్యూలో అయితే మాకు ఫండింగ్ వస్తుంది కాబట్టి మేము కాంపిటీషన్స్కి వెళ్ళి అక్కడ గెలవడం కూడా జరుగుతుంది. ఏమేం కాంపిటీషన్స్కి వెళ్ళి గెలుచుకొచ్చారు ఇప్పటిదాకా? ఇప్పటికి 2 seasons ఎలక్ట్రికల్ బై కాంపిటీషన్కి వెళ్ళాము. నెక్స్ట్ 2 seasons వచ్చేసరికి డ్రోన్ కాంపిటీషన్స్కి వెళ్ళాము. నెక్స్ట్ 1 season వచ్చేసరికి గో కార్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళాము. సో బేసికల్ గా ఇవన్నీ టెక్నికల్ కాంపిటీషన్స్. అన్ని టెక్నికల్ కాంపిటీషన్స్. రైట్. సో మొత్తానికి మీ జాబ్ ప్లేస్మెంట్ లో కేఎల్యూ ప్లేస్డ్ మేజర్ రోల్ అని అయితే చెప్తున్నారు. డెఫినెట్లీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్ గా స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత చాలా క్లియర్ గా ఒక పాయింట్ అర్థమైంది. 3rd year 2nd year లో ఉండగానే వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అల్లాటప్ప ప్లేస్మెంట్స్ కాదు, జెన్యున్ గా వెళ్ళి అక్కడ వర్క్ చేయడానికి సూటబుల్ అంబియన్స్ ని, అట్మాస్ఫియర్ ని పిల్లలకి ట్రైన్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన తర్వాత స్కిల్ సెట్ ని కూడా డెవలప్ చేయడానికి ఈ రోజు మార్కెట్ లో ఉపయోగపడే లాంగ్వేజెస్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ సెషన్స్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ కంపెనీస్ వచ్చి పిల్లల్ని ట్రైన్ చేసి తిరిగి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని తీసుకోవడం ఒక పద్ధతి అయితే, విచ్ కేఎల్యూ హెస్ బిన్ ప్రాక్టీసింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బీయింగ్, చదువు అయిపోయిన తర్వాత కూడా, అంటే మేబీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైనా జాబ్ చూస్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ జాబ్ ఏంటి, అట్లా కాదు, ఇఫ్ దే స్టిల్ వాంట్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్స్, బీట్ ఎంబీఏ ఆర్ ఎంటెక్ ఆర్ పిహెచ్డి ఆర్ వాట్ ఎవర్, చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏ గోల్, ఏ డెస్టినీ పరంగా వాళ్ళు చదువుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్స్ కి ప్రిపరేషన్ ఉంటుంది, టోఫెల్ కి ప్రిపరేషన్ ఉంటుంది, లేదా ఎంబీఏ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఆ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ స్టడీస్ ని పర్స్యూ చేయాలన్నా, కెరియర్ లో సెటిల్ అవ్వాలన్నా, మంచి ప్లేస్మెంట్స్ కొట్టాలన్నా, ఓవరాల్ గా వేలు పట్టుకొని నడిపించడం అంటారు చూసారా, అట్లా పిల్లలు చేయి పట్టుకొని ఫ్రమ్ ద day 1 of their first year until they leave the campus and get settled in their destined path, KL University plays a major role అని మాత్రం అర్థమవుతుంది. ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ వస్తుంది అని చెప్పారు, కానీ జాబ్ రాలేదు. ఇది చాలా మంది దగ్గర నుంచి మనం వింటున్నమాట. ఇక్కడ ఎందుకు రాలేదు, అది కాలేజ్ మిస్టేక్ అని అనడం కన్నా స్కిల్ సెట్ మనలో ఎంత ఉంది, మేబీ మార్కెట్కి సంబంధించినంత స్కిల్ సెట్కి మనం కేపబుల్ కాదు కాబట్టి వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్ జాబ్ అన్న మైండ్ సెట్ చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ ఇదే ఆలోచన కేఎల్యూ అయితే మాత్రం చేయదు. బికాస్ స్టూడెంట్స్కి స్కిల్ సెట్ ఎంత ఇంపార్టెంట్ అని అనుకోకపోతే ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ దియర్ కరికులం మార్కెట్కి కావాల్సిన స్కిల్ సెట్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఆల్సో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ విచ్ ది మార్కెట్ రిక్వైర్స్ టుడే, ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన స్కిల్ సెట్ పిల్లలకి నేర్పించడం ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్, ఫస్ట్ డే ఆఫ్ దియర్ కాలేజ్ జరుగుతుంటుంది అనమాట. అయితే స్కిల్ సెట్ వాళ్ళ జీవితాలలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనే అంశానికి సంబంధించి కేఎల్యూ స్టూడెంట్స్ ఉన్నారు మనతో, వాటిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, స్కిల్ సెట్ డెవలప్మెంట్లో కేఎల్యూ రోల్ ఏంటి మీ లైఫ్లో? మాకు ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ కానీ సర్టిఫికేషన్స్ కానీ అన్నీ చెప్పారనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి మాకు అన్నిటి గురించి నేర్పిస్తూ, ఇట్లా ఉంది ఇండస్ట్రీ, ఇట్లా ఈ సర్టిఫికేషన్ చేసుకుంటే ఇలాంటి రోల్స్లో మీకు జాబ్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ నుంచే మాకు అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మాకు ట్రైనింగ్ ఇచ్చి, సో వాటి వల్ల మాకు అవగాహన బాగా పెరిగి మేము బాగా నేర్చుకొని ప్లేస్మెంట్స్ సాధించగలిగాము. ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ పరంగా, కమ్యూనికేటివ్ స్కిల్స్ పరంగా ఎలాంటి కోచింగ్ ఇస్తారు?
మాకు స్పెషల్గా సెకండ్ ఇయర్ నుంచి సిఆర్టీ అని చెప్పి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అది కండక్ట్ చేశారు ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్.